హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు గణేష్, అడ్వకేట్. నిన్న మన ఫాలోవర్ ఒక అతను మెసేజ్ చేశారు. సార్, ఒకసారి నాకు ఈపీ అంటే ఏమిటి, అది ఎక్కడ ఫైల్ చేయాలి, ఒక వీడియో చేసి పెట్టమని చెప్పేసి. సో ఈరోజు టాపిక్ కూడా ఈపీ అంటే ఏమిటి, అది ఎక్కడ ఫైల్ చేయాలి అనేది మీకు చెప్తాను. సో వీడియో ముందుగా చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియో షేర్ చేయండి, ఉపయోగపడవచ్చు. ఇక టాపిక్లోకి వెళ్తే ఈపీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే ఎగ్జిక్యూషన్ పిటిషన్. సో మీరు పేరు గణంగా గమనించినట్లయితే పేరులోనే సగం ఆన్సర్ ఉంది. ఎగ్జిక్యూషన్ అంటే అమలు చేయటం. సో ఈ ఎగ్జిక్యూషన్ పిటిషన్ అని అంటే ఏంటి అని అంటే కోర్టు వారు ఏదైతే మనకు ఒక డిగ్రీ కానీ ఆర్డర్ కానీ ఇస్తారో దానిని అమలు చేయమని చెప్పేసి కోర్టులో ఫైల్ చేసే పిటిషన్నే ఎగ్జిక్యూషన్ పిటిషన్ అని అంటారు. సో మీకు ఇంకా వివరంగా అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. మీరు ఏదైనా ఒక కోర్టులో ప్రామిసరీ నోట్ కేసు ఫైల్ చేశారనుకోండి. సో కేసు విచారణ మొత్తం పూర్తయిన తర్వాత జడ్జి గారు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమని? సో ఆపోజిట్ పర్సన్ డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేను. సో మీరు ఏదైతే అమౌంట్ తీసుకున్నారో ఆ అమౌంట్ పిటిషనర్కి ఫైల్ చేయమని చెప్పేసి ఒక డిగ్రీ పాస్ చేశారు. బట్ డిగ్రీ పాస్ చేసిన తర్వాత కూడాను ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో అక్యూజ్డ్, అతను మీకు అమౌంట్ ఇవ్వలేదు అనుకుంటే అప్పుడు మీరు కోర్టులో ఎగ్జిక్యూషన్ పిటిషన్ని ఫైల్ చేయొచ్చు. అప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు వారు మళ్ళీ ఎగ్జిక్యూషన్ పిటిషన్ని ఫాలో చేసి విచారించి పిటిషనర్కి రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మన ఆపోజిట్ పార్టీ దగ్గర నుంచి ఇప్పిస్తారు. సో ఇది ఎగ్జిక్యూషన్ పిటిషన్ గురించి క్లారిటీగా చెప్పాలి అంటే. అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఏంటంటే ఈ ఎగ్జిక్యూషన్ పిటిషన్ని ఎక్కడ ఫైల్ చేయాలి. ఈ ఎగ్జిక్యూషన్ పిటిషన్ అనేది ఎక్కడ ఫైల్ చేయాలి అని అంటే మీరు ఏ కోర్టు అయితే డిగ్రీ కానీ ఆర్డర్ కానీ పాస్ చేశారో, మీరు ఏ కోర్టు ద్వారా అయితే డిగ్రీ కానీ ఆర్డర్ కానీ పొంది ఉంటారో అదే కోర్టులో మాత్రమే మీరు ఎగ్జిక్యూషన్ పిటిషన్ని ఫైల్ చేయాల్సి వస్తుంది. వేరే కోర్టులో ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. సో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీరందరూ ఫాలో అవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.